ఈరోజు నా చైనీస్ ఫ్రెండ్‌ని మీట్ అవుదామని స్టార్ట్ అయ్యాను. తను ఉండేది సిటీ ఔట్‌స్కట్స్‌లో. సో, లాస్ట్ స్టాప్ వరకు మెట్రోలో వెళ్ళాను. అక్కడి నుంచి తను కార్ పంపించింది నన్ను పిక్ చేసుకోవడానికి. కార్ చూడగానే షాక్ అయ్యాను. బీఎండబ్ల్యూ కార్ ఇది. ఇండియాలో గూడా ఇప్పటి వరకు నేను బీఎండబ్ల్యూ ఎక్కలేదు. ఇది నా ఫస్ట్ రైడ్ బీఎండబ్ల్యూలో. ఈ కార్ వచ్చేసి జర్మనీలో మ్యానుఫ్యాక్చర్ అయిందంట. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటది కదా! చైనాలో స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటది. ఇది పెట్రోల్ కార్ కాదు, ఎలక్ట్రిక్ కార్. ఎలక్ట్రిక్ బ్యాటరీస్‌తో రన్ అవుతది. చైనాలో మోస్ట్లీ ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్సే ఎక్కువ. ఈవెన్ లోకల్ బస్సెస్ కూడా ఎలక్ట్రిక్తోనే రన్ అవుతాయి. వెహికల్స్కి ఇలా గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటే అది ఎలక్ట్రిక్ వెహికల్ అని, బ్లూ నెంబర్ ప్లేట్ ఉంటే అది పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్ అని అర్థం. చైనాలో ఒక కార్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ఆ కార్ పార్క్ చేయడానికి ఒక ప్లేస్ వెతుక్కోవాలి. ఇక్కడ కార్ కొనడం ఈజీయే, కానీ దాని పార్కింగ్ ప్లేస్ దొరకడమే చాలా కష్టం. అండ్ మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఇక్కడ అది వర్క్ చేయదు. ఇక్కడ సపరేట్గా లైసెన్స్ తీసుకోవాలి.